శుక్రవారం ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో ఇంగ్లాండ్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో ఫస్ట్ టీ20లో ఆస్ట్రేలియా చేతిలో ఎదురైన పరాభవానికి ఇంగ్లాండ్ ప్రతీకారం తీర్చుకుంది. కాగా 194 రన్స్ విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 19 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి టార్గెట్ను ఛేదించింది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో లివింగ్స్టన్ 87 రన్స్, బెథెల్ 44 రన్స్, ఫిల్ సాల్ట్ 39 రన్స్ చేశాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో మాథ్యూ షాట్ ఒక్కడే 5 వికెట్లు సాధించాడు. సీన్ అబాట్ కూడా 2 వికెట్లు తీసుకున్నాడు. టాస్ ఓడిపోయి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. దీంతో ఇంగ్లాండ్ ముందు 194 రన్స్ టార్గెట్ను ఉంచింది. ఆస్ట్రేలియా టీంలో జేక్ ఫ్రేజర్ 50 రన్స్ సాధించి టాప్ స్కోరర్గా నిలిచాడు. మాథ్యూ షాట్ 28 రన్స్, ట్రావిస్ హెడ్ 31 రన్స్, జాష్ ఇంగ్లీష్ 42 రన్స్. లాస్ట్లో ఆరోన్ హార్డీ 9 బాల్స్లో 20 రన్స్ రాణించడంతో ఆస్ట్రేలియా 193 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బౌలర్లలో లివింగ్స్టన్, కార్సే తలో 2 వికెట్లు పడగొట్టారు. ఆల్రౌండర్ షోతో ఆకట్టుకున్న లివింగ్స్టన్కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. కాగా ఫస్ట్ మ్యాచ్లో ఆస్ట్రేలియా విజయం సాధించి సిరీస్లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. తాజాగా ఇంగ్లాండ్ విజయం సాధించడంతో సిరీస్ 1-1తో ఈక్వల్ అయింది. సిరీస్ లో భాగంగా థర్డ్ టీ20 మ్యాచ్ మాంచెస్టర్ వేదికగా ఆదివారం జరుగుతుంది. హాయ్ క్రికెట్ లవర్స్, ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో చూశాక మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.